ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఉపకారము చేయడం అంటే ఇతరులకు సహాయపడడమే. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్న ప్రభు అయిన యేసు క్రీస్తు మాటలోని గూఢార్థము ఇతరులకు ఉపకారిగా ఉండడమే. మనుషులలో స్వార్థం ఉన్నంత కాలం ఇతరులకు ఉపకారము చేయలేం. దేవుణ్ణి విశ్వసించని వారు ఇతరులకు నిస్వార్థముగా ఉపకారము చేయలేరు. ఒకవేళ ఎవరైనా ఇతరులకు సహాయపడాలి అంటే వారి నుండి ఏదైనా ఆశిస్తేనే తప్ప ఇతరులకు సహాయపడరు. మనుషులైతే తమను ప్రేమించిన వారినే ప్రేమిస్తారు. తమను ద్వేషించే వారిని, తమకు సహాయపడని వారిని ప్రేమించలేరు. దేవుడు ఒక్కడే మానవుల నుండి ఏది ఆశించకుండా ఉపకారము చేస్తాడు. మంచివారి మీద చెడ్డవారి మీద వాన కురిపించినట్లే ఉంటుంది దేవుని ప్రేమ. అయితే దేవుని ప్రేమ ఎవరిలోనైతే ఉంటుందో వారు ఎవరినైనా ప్రేమిస్తారు, వారికి ఉపకారము చేస్తారు. దానికి చక్కని ఉదాహరణ మంచి సమరయుడు. తనకు సంబంధము లేని వ్యక్తిని అక్కన చేర్చుకొని ఆయనకు ఉపకారము చేశాడు. ఆ సమరయునికున్న జాలిపడే గుణం ఇతరులకు ఉపకారం చేసేలా చేసింది. దేవుని సహజ స్వభావము జాలి పడడమే. ఈ జాలి పడే హృదయము ఎవరికైతే ఉంటుందో వారు ఇతరులకు సహాయపడతారు. ఈ స్వభావము దేవుని ప్రేమించే వారికి వస్తుంది. ఎలాగైతే దేవుడు జాతి, మత, కుల, వర్గ భేదము లేకుండా అందరికీ ఉపకారము చేస్తాడో అలాగే మనము కూడా మన పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నట్లు మనము కూడా అందరిని ప్రేమించి ఉపకారము చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయుడి. అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనాన్ని చూస్తే ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల దేవుడు ఉపకారి అయి ఉన్నట్లు మనము కూడా ఉండడానికి ప్రయత్నిస్తే దేవుడు మనకు తప్పక సహాయపడతాడు. దేవుడు మన నుండి కోరుకునేది అదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.